హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్వేస్ జల్లికట్టు ఛానల్. ఈ రోజు మనము దోర్నగమాల దగ్గర ఉన్నాము. మరొక ఇంటర్వ్యూ కోసం మనం ఇక్కడికైతే వచ్చినాము. బ్రదర్, మీ పేరు బ్రదర్? సోమశేఖర్ రెడ్డి. అవునా? ఈ రెండు ఎద్దులు మీవేనా? మావే బ్రదర్. ఓకే. గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వీటిని మేపుతా ఉన్నారు? 2 సంవత్సరాల నుంచి బ్రదర్. అవునా? సో రీసెంట్ గా మీరు పలకలు అవన్నీ కడుతున్నారా? కడుతున్నాం బ్రదర్. ఈ ఇయరే కడుతున్నాం పలకలన్నీ. గంగుడుపల్లిలో కట్టాము, ఇక్కడ రాయలపురంలో కట్టాము, నెక్స్ట్ దోర్నగంబాల. ఓకే. ఇప్పుడు సుమారుగా మీరు ఎన్ని పండుగలకి ఈ ఎద్దులను అయితే వేసి ఉంటారు? 3 పండుగలు బ్రదర్. ఇప్పటికి మూడు. ఓకే. ఈ 3 పండుగల్లో ఏది బెస్ట్ గా పోయినాయి? ఏ పండుగల్లో మీకు బెస్ట్ గా నచ్చింది అంటే? గంగుడుపల్లిలో బాగా పోయింది, రాయలపురంలో బాగా పోయింది. సో ఇంకా మన ఊరికి దోర్నగంబాలకి వేయాలి అంతే బ్రదర్. అవునా? ఓకే. మీరు ఇప్పుడు ఈ పలకలు అనేటివి కడతారు కదా, దాన్ని మామూలుగా మీరు ఎలా అంటే పార్టీ పరంగా కడతారా, లేకుంటే ఏదైనా ఏదైనా ఇప్పుడు ఫ్రెండ్స్ కోసం గానీ అట్లా అడుగుతారు కదా, ఏ పలకలన్నా కడతారా? ఏవైనా కడతాం, కానీ మన ఊర్లు పక్కకు వచ్చిన తర్వాత మనం రాజకీయాలు ఏం లేవు, అభిమానంతో రాజశేఖర్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి కడతాం బ్రదర్. అవునా? ఓకే. ఇప్పుడు మీకు సుమారుగా ఈ ఎద్దులు మేపేదానికి అంతా కూడా ఎంత ఖర్చు అనేది మీకు ఒక నెలలో ఖర్చు అవుతుంది? ఒక సుమారుగా 3,000 అవుతుంది బ్రదర్. 3,000 అవుతుంది. ఇప్పుడు మీరు పండుగలకి వేస్తారు కదా, ఒక్కొక్క పండుగకి మీకు సుమారుగా ఎంత ఖర్చు వస్తుంది అంటే? కలిపి 6,000 నుంచి 8,000 అవుతుంది బ్రదర్. అవునా? అంటే ఎట్లా ఇప్పుడు అన్ని డెకరేషన్, పలక, వ్యాన్ బాడీగా అన్ని కలుపుకొని 8,000 అవచ్చు రెండిటికి. బ్రదర్, ఇప్పుడు 3 పండుగల్లో వదిలినాను అంటున్నారు. మీ ఏ పండుగల్లో అన్నా మీ ఎద్దుల్ని పట్టడం అనేది జరిగిందా ఎవరన్నా? లేదు బ్రదర్, ఇంతవరకు ఎవరు పట్టలేదా? ఇప్పుడు వీటి సుమారు వయసు ఎంత ఉంటుందో చెప్పగలుగుతారా మీరు? పళ్ళు అయితే చెప్పగలుగుతాం బ్రదర్. 6 పళ్ళు పైన ఉన్నాయి. సంవత్సరం ఒక 3-4 ఏళ్ళు ఉండొచ్చు దోళ్ళు. 3-4 ఏళ్ళు. బ్రదర్, మీరు ఏం చేస్తారు అంటే చదువుకుంటున్నారా ఎట్లా? నేను ఇంకా చదువుకుంటున్నాను బ్రదర్. ఇప్పుడు ఈ ఎద్దుల్ని చూసుకోవాలంటే ఇప్పుడు నువ్వు లేనప్పుడు గానీ ఎవరు చూసుకోవడం జరిగింది? మా అమ్మ, మా నాన్న. అవునా? ఓకే. ఈ ఎద్దుల్ని ఎవరన్నా సేల్స్ కి అడిగినారా బ్రదర్ మిమ్మల్ని? అడిగారు బ్రదర్. ఓకే. మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ మా వ్యూవర్స్ పాటు చెప్తాము, మీరు ఒకవేళ ఇచ్చి అడుగుంటే. ఇప్పుడైతే ఇచ్చే ఉద్దేశం లేదు బ్రదర్. ఒకవేళ ఇస్తే మీరు ఎంతకు అమ్మాలనుకుంటున్నారు? ఎంతకేముంది బ్రదర్, అమ్మాలని ఉద్దేశం లేదు, వచ్చినాక వాళ్ళు అడిగే రేటు బట్టి. అవునా? ప్రస్తుతానికైతే మీకు అమ్మే ఉద్దేశం అనేది లేదా? లేదు బ్రదర్. అంటే ఎవరన్నా అడుగున్నారా? ఇప్పుడు ఎవరు ఏమి వాళ్ళు ఎవరన్నా ఎంతకు అడుగుని ఉంటారు సుమారు? 1 lakh అడిగారు. మేము మడకలు దున్నుతాం కాబట్టి మడకలు పొలం పనులకు కూడా పనికొస్తాయని మా డాడీ అమ్మలేదు. పండగలకి వదులుకుంటాం మేము. మీరు వీటికన్నిటికీ స్పెషల్ డెకరేషన్ ఏమన్నా చేసి ఎక్కడన్నా స్పెషల్ గా ఏ ఊర్లో కడతారు? ఒకవేళ స్పెషల్ గా ఏదన్నా మంచిగా డెకరేషన్ చేసి వదలాలి అనుకుంటే మా ఊర్లో వదులుతాము. ఇంకా ఏదన్నా దొరికితే పక్కన మనకి వీలుంటే టైం ఉంటే వదులుతాం బ్రదర్, పక్కన ఏదన్నా ఊర్లో. అవునా? ఇప్పుడు ఇది ఎన్ని పళ్ళుతో ఉంది? 6 బొల్లు పైన ఉన్నాయి బ్రదర్, 2. ఓకే. మీరు ఈ చుట్టుపక్కల ఈ యొక్క మీ ఎద్దులు కాకుండా ఎవరిదన్నా బాగా బుల్ నచ్చి పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుంది అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఒక 3 పేర్లు ఉన్నాయి బ్రదర్, ఒకటని కాదు. ఫస్ట్ తలపతి, బొమ్మగుంట రవి చిరు అన్న వాళ్ళది. రెండోది వచ్చి మన గంగుడుపల్లిలో ఉంది హంటర్. థర్డ్ వచ్చి ఆంధ్ర చిరుత బ్రదర్. ఈ 3. ఓకే. ఈ ఎద్దులు మీ దగ్గర ఎంతప్పటి నుంచి మీరు పట్టున్నారు వీటిని? ఒక సంవత్సరం దూడలు బ్రదర్ మేము పట్టినప్పుడు, చిన్న దూడలు ఇవి. ఓకే. మీరు ఇప్పుడు కాళ్ళకి గొట్లు ఏమన్నా కొట్టినారా వీటికి? ఏం కొట్టలేదు బ్రదర్. ఎవరి దగ్గర నుంచి పట్టినారు ఇవి? అమర్నాథ్ రెడ్డి ఆవులు. అమర్నాథ్ ఆవుల. ఏ ఊరు అయింది? రంగంపేట బ్రదర్. రంగంపేట. చిన్నప్పటి నుంచి మీ దగ్గరే మా దగ్గర 1 year బుల్ నుంచి ఇప్పుడు మీరు సాగుతున్నారు? మేమే మేపుతున్నాం బ్రదర్. అప్పుడు ఎంతకు పట్టినారు? 40,000 బ్రదర్ 2. మీకు ముందు అనుభవం ఏమన్నా ఉందా ఎద్దులు? ఉన్నాయి బ్రదర్. బ్రదర్, ఇప్పుడు ఈ 2 ఎద్దులు ఉన్నాయి కదా మీకు, ఈ రెండిట్లో మీకు మాస్ అంటే బాగా ఏది ముందు వచ్చేది అట్లా ఏమన్నా ఉందా? ఇది పెద్దది బ్రదర్, ఇది ముందు వస్తుంది. ఇది చిన్నది దాని వెనకాల వస్తుంది. ఇది. ఓకే. ఇది ఎక్కువ స్పీడ్ అనేది వస్తుందా? అవును. మీరు దాని పేర్లు ఏమన్నా పెట్టున్నారా ఎద్దులకి? మీరు పేర్లు ఏం లేవు బ్రదర్, నార్మల్ పెద్దవాడు చిన్నవాడు అంతే. ఇంట్లో వాళ్ళు పిలిచేది కూడా అంతే, వాటిని అవి పలకుతాయి. పక్కనే మీ అమ్మగారు ఉన్నట్టున్నారు, మీ అమ్మగారిని కూడా ఒక 2 ప్రశ్నలు అడగచ్చా బ్రదర్? అడగండి బ్రదర్. అమ్మా, ఇప్పుడు మీ కొడుకు ఇప్పుడు ఈ ఎద్దుల్ని పట్టుకొని ఇట్లా చేస్తున్నాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇంటికి అన్ని అవసరాలకి కావాలి కదా, మడకలకి మందులుకోవాలి, పప్పు వేసుకోవాలి,
ఇట్లా పండగలు కుదురుకోవాలి అన్నిటికీ సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి మేపుకుంటున్నాం. ఓకే, పండుగలతో పాటు మీకు యూజ్ ఉన్నది అని చెప్పేసి చేసుకుంటాం కాబట్టి మేము అన్ని పెట్టుకొని వాటికి మేత దానాలు బీరు పొట్టు అన్ని వేస్తాం. అమ్మ, మీకు తెలిసి మీకు సుమారుగా ఎంత ఖర్చు వస్తుంది ఈ ఎద్దులకు మాత్రమే? మీకు ఆవులు ఉన్నాయి కదా, ఆవులకు కాకుండా అన్నిటితో పాటు వీటిని కూడా అన్నిటి పాటు వీటిని కూడా మేపుతాం. ఆవులకి ఏం వేస్తామో అవి అన్ని వీటికి కూడా. సుమారుగా మీకు ఎంత ఖర్చు వస్తుంది? 5,000 అట్లా అవుతుంది. దానాలు సొప్ప అన్ని వేస్తాం. మీకు ఈ రెండిట్లో ఏ బుల్ అంటే ఇష్టం? మాకు పెద్దదంటేనే ఇష్టం. అది ఎందుకంటే ఫస్ట్ పోతుంది, బాగా నమ్మకం, రెండు బాగుంటాయి. అది బాగా స్పీడ్ ఎక్కువ పోతుంది అనే ఒక ఇది. ఓకే, ఒకవేళ ఈ పండుగల తర్వాత ఈ ఎద్దులు గాని మంచి రేట్ వచ్చి అమ్మేయాలనుకుంటే మీ ఒపీనియన్? పడితే అమ్మేస్తాం. అమ్మేస్తారా? ఇప్పుడు ఈ ఎద్దులను అయితే మీకు చాలా ఇష్టపడి అయితే మేపుతున్నారు. పెట్టుకోవడం. ఇప్పుడు ఈ ఎద్దులు తన్నేది ఎవరన్నా చిన్న పిల్లల్ని పాడు అట్లా? ఓకే బ్రదర్, ఈ ఎద్దుల్లో మీకు నచ్చే లక్షణాలు ఏమిటి? మనిషిని నమ్మితే మంచిగా ఉంటాయి బ్రదర్, బాగా చూసుకోవచ్చు. అవి కూడా మమ్మల్ని బాగా ఫ్రెండ్లీగా రాణిస్తాయి. అవే బాగా నచ్చినాయి మాకు. ఇప్పుడు మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు నువ్వు ఎద్దుల్ని రెండు ఉన్నాయి కదా, ఒకటే మెయింటైన్ చేసుకుంటావా లేకుంటే నీకు ఫ్రెండ్స్ వచ్చి ఏమైనా హెల్ప్ చేయడం అలాంటిది ఏమైనా జరుగుతుందా? ఒకటే యాడ మెయింటైన్ చేయగలుగుతాం బ్రదర్. మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా మామ వాళ్ళు వస్తారు, అందరూ కలిసి గట్టిగా వాటిని మెయింటైన్ చేసి తోలుకొని పోయేది, కట్టి వదిలేది, మళ్ళా తోలుకొని వచ్చేది, అందరూ ఒక టీం లాగా ఉంటాము అంతే. ఇప్పుడు మీరు అభిమానం ప్రకారంగా అయితే రాజశేఖర రెడ్డిది వైఎస్ఆర్సీపీ పార్టీ పలక కడతా అన్నారు. ఒకవేళ ఇన్ కేసు మీరు టీడీపీ పలక కట్టాలా అని చెప్తే మీకు ఇస్తే మీరు ఎద్దులకి కడతారా? లేదు బ్రదర్, కట్టం. మీ అభిమానంతో వైఎస్ఆర్సీపీ లేదంటే దేవుళ్ళు. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పార్టీ కట్టినారు కదా పలకని, అదేమన్నా ఉంటే చూపిస్తారా? ఒకటి ఉన్నాయి బ్రదర్. బ్రదర్, ఇప్పుడు ఇవేనా మీరు ఈ పలకలు అయితే కట్టినది? అవును బ్రదర్, ఇవే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ పలకలు అయితే కట్టడం జరిగింది. సో మీరు అది వచ్చేసి మీ ఫ్రెండ్స్ కోసం కట్టారా? మా ఫ్రెండ్స్ కోసం కట్టాం బ్రదర్. ఓకే, ఇది వచ్చేసి మీ పార్టీ పరంగా అయితే? పార్టీ పరంగా ప్లస్ మా పెద్దనాన్న మా బావ ఉన్నారు ఆ పక్క, సో వాళ్ళకి గుర్తుగా కట్టాను బ్రదర్. అవునా. ఇప్పుడు అప్కమింగ్ మీకు పండుగలు వస్తున్నాయి కదా, రాబోయే పండుగల్లో మీరు ఎన్ని పండుగలకి అయితే వేద్దాం అనుకుంటున్నారు? నేను ఇంకా ఒక 3 పండుగలకి వేద్దాం అనుకుంటున్నాను. మన దోర్నగంబాల్లో ప్లస్ చంద్రగిరి, కుదిరితే రామిరెడ్డిపల్లి. ఓకే, ఎప్పుడు ఉండొచ్చు బ్రదర్ ఈ మీ దోర్నగంబాల్లో పండుగ? ఈ జనవరి 16 బ్రదర్. 16? ఓకే బ్రదర్. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు ఈ 2 ఎద్దులు ఉన్నాయి కదా, మిమ్మల్ని తప్ప ఇంకెవరినన్నా రాణిస్తాయా? మా ఇంట్లో వాళ్ళని రాణిస్తాయి బ్రదర్, మా బావ వాళ్ళని రాణిస్తాయి. అవునా. ఇప్పుడు అప్కమింగ్ పండుగలు ఉన్నాయి కదా, ఈ అప్కమింగ్ పండుగల్లో మీరు ఏ విధంగా అయితే ఈ రెండింటిని డెకరేషన్ గానీ, ఒకవేళ మీరు ఇంకా పెద్దగా చేయాలనుకుంటే ఎట్లా చేద్దాం అనుకోండి? అంతా వైఎస్ఆర్సీపీ డెకరేషన్ బ్రదర్. ముగ్గుజంబరాలు గానీ, మెడకి దారాలు గానీ అన్ని వైఎస్ఆర్సీపీవే ఉన్నాయి, అవే వేస్తాం. అవేనా? ఓకే, రాబోన్న 16వ తేదీ మీరు ఈ ఎద్దులను అయితే కట్టడం జరుగుతుంది కదా? కట్టడం జరుగుతుంది బ్రదర్ మా ఊర్లో. అవునా. ఓకే, ఇప్పుడు పండుగ సీజన్ కదా, ఇప్పుడు ఎక్కువ దానాలు అవి పెట్టడం జరుగుతుందా లేకుంటే నార్మల్ డేస్ లో కూడా మీరు అలాగే పెంచుతారా వీటిని? మామూలుగా ఎట్లయితే వాటికి మేత వేస్తామో అలానే వేస్తాం బ్రదర్, ఎక్కువ ఏం వేసేది లేదు. మామూలుగా వేసినట్టు ఆవులకి ఎట్లా వేస్తామో వీటిని అట్లే చూసుకుంటాం. వీటికి సపరేట్ గా ఏమన్నా దానాలు అలాంటివి ఏమన్నా వేయడం ఏమన్నా జరుగుతుందా? అంటే సపరేట్ గా పెంచేదానికి, దీని బరువు పెరిగేదానికి అట్లా ఏమన్నా? అట్లేం ఏం లేదు, ఆవులకి ఎట్లా వేస్తామో అట్లే చూసుకుంటాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బ్రదర్. ఆల్వేస్ జల్లికట్టు ఛానల్. సబ్స్క్రైబ్ టు ఆల్వేస్ జల్లికట్టు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్వేస్ జల్లికట్టు. ఇలాంటి ఇంటర్వ్యూల కోసం ప్లీజ్ బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ.